ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీరు కాల్ చేస్తున్నాడు ఎందుకు? ఖచ్చితంగా అమ్మగారే చేయించుంటారు. సరే, నేను మాట్లాడతాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. హలో, చెప్పు వీరు. హలో బావా, ఎక్కడున్నారు? హలో అన్నయ్య, నువ్వు వదిన గుడికి వెళ్ళారు కదా? పూజ అయిందా అన్నయ్య? మనం గుడికి వెళ్ళామని కవరింగ్స్ వేసుకుంటుంది. అవును స్నేహ, గుడికే వచ్చాం. అవునా? అది మన ఇంటికి గురు. నేను చెప్తాలే స్నేహ, బయట ఉన్నప్పుడు హడావిడి పెట్టకూడదు. హలో బావా, మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం ఎదురు చూస్తున్నాం. ఓకే వీరు, వస్తున్నాం. వచ్చేస్తున్నారు గురుగారు. క్షమించండి, మిమ్మల్ని ఎదురు చూసేలా చేశాం. పర్వాలేదు, అంతా దైవేచ్ఛ. గురువుగారు, పలహారం ఏమన్నా తీసుకుంటారా? ఇషిక, గురువుగారు పాదపూజ అయ్యేంత వరకు ఏమీ తీసుకోరని తెలీదా? మిమ్మల్ని ఇలా ఎదురు చూసేలా చేయటం చాలా బాధగా ఉంది గురువుగారు. మమ్మల్ని మన్నించండి. శకుంతల, గురువుగారి పాదపూజ మనమే చేద్దాం. రుద్ర గంగా వచ్చాక గురువుగారు ఆశీర్వదిస్తారు. అలాగేనండి. రామ్మ. గురువుగారు, మీ అనతి పద్ధతులన్నీ మర్చిపోయాక కొన్ని సర్దుకుపోవటాలు అలవాటైపోతాయి. కానివ్వండి. ఈ రోజు నీ వల్ల నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పోను నాతో ఎన్ని అబద్ధాలు చెప్పిస్తావో ఏంటో. మీరే కదా సార్ గుడికి వెళ్ళాలంటే ప్రాక్టీసింగ్ అని తీసుకొచ్చారు. నన్నంటారేంటి? ఇంతకీ ఇంట్లో అందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారు సార్? నాకేం తెలుసు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అలాంటి పరిస్థితుల్లో రుద్ర గంగ మెళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది గురువుగారు. ఆ పెళ్లి తర్వాత నుంచే ఒక్కొక్కడిగా అన్ని సమస్యలు తలెత్తుతున్నాయి గురువుగారు. మొన్న ఎంతో ఘనంగా జరగాల్సిన వేడుక కూడా అనుకోకుండా ఆగిపోయింది. పిట్టొచ్చిన వేళ గొట్టొచ్చిన వేళ అంటారు. ఆ గంగ ఇంట్లో అడుగు పెట్టడం శుభమో అశుభమో తెలియడం లేదు. శుభ అశుభాలనేవి మన కర్మలను బట్టి జరుగుతాయి. వివాహం తర్వాత దంపతులిద్దరూ కులదైవం దర్శనం చేశారా? లేదు గురువుగారు. ఇంటి పెద్దగా కులదైవం దర్శనం చేయించాల్సిన బాధ్యత నీదే కదమ్మా. ఎందుకు విస్మరించావు? ఎందుకంటే అసలు తను గంగని కోడలిగా అంగీకరించడమే లేదు కాబట్టి. పెళ్లి తర్వాత జరగాల్సిన తతంగాలు కూడా ఏవీ సవ్యంగా జరగలేదు గురుగారు. అసలు వీళ్ళిద్దరి జాతకాలు కలిశాయో లేదో, జాతకాలు కలవకనే ఇలా జరుగుతున్నాయోనన్న నా అనుమానం. అవన్నీ వివాహానికి ముందే ఆలోచించాలి. విధిరాతను విధాతైనా తప్పించలేడు. కులదైవం ఆశీర్వాదాలు లేనిదే ఏదీ సవ్యంగా జరగదు. సార్ గుడికి వెళ్దామని అబద్ధం చెప్పి ఇప్పుడు ఈ డ్రెస్లో ఇంటికి వస్తే అమ్మగారు ఏమంటారో సార్? సింపుల్. చీర కట్టుకుని గుడికి వెళ్ళాం, తర్వాత అకాడమీకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చామని చెప్పు. సార్ మీకు భలే ఐడియాలు వస్తాయి సార్. నా కర్మ, నేను చిన్నప్పుడు స్కూల్ మానేసినప్పుడు కూడా ఇలాంటి సాకులు చెప్పలేదు. ఇదిగో ఈ రోజు నీ వల్ల చెప్పాల్సి వస్తుంది. పద.
బావాళ్ళు వచ్చారు. రండి బావా. శృతి, స్నేహ, వెళ్ళి అక్షంతలు తీసుకురా. ఏమా శకుంతల, ఈ వస్త్రధారణలోనే వేద ఆశీర్వచనం చేయమంటావా? మీ కుటుంబంలో గుడికి వెళ్లే పద్ధతి కూడా మారిపోయిందా? క్షమించండి గురువుగారు, గుడికెళ్లే పద్ధతి ఇదేనా? నిజం చెప్పండి, బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారు కదా? లేదమ్మగారు, చీరలో గుడికి వెళ్ళి తర్వాత అకాడమీకి వెళ్ళి డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేశాను. మీరు గుడి నుంచి వచ్చేస్తున్నారు, రాగానే గురుగారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాం బావా. దైవ దర్శనం తర్వాత నేరుగా ఇంటికి రావాలనే పద్ధతి కూడా మీ కోడలికి నేర్పలేదమ్మా? వెళ్ళి సాంప్రదాయ వస్త్రాలు ధరించి రమ్మని చెప్పండి, ఆశీర్వదించి వెళతాను. చూస్తున్నారే, వెళ్ళండి. ఇదే గురువుగారు ఈ ఇంట్లో జరుగుతుంది. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. మీరే పరిష్కారం చెప్పాలి. సక్రమమైన మార్గంలో నడిచే బండి ఒక్కసారి గాడి తప్పిందా ఇంక ప్రయాణం అంతా ఉడుదుడుకులతోనే నిండి ఉంటుంది. సార్, గురుగారు అంటున్నారు, ఆయన ఎవరు సార్? ఆయన మా కుల గురువు. మా కుటుంబంలో ఏం చేయాలన్నా ఆయన సలహాలతోనే చేస్తాం. ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఆయన మాట అంటే చాలా గౌరవం. సార్, మీరు బలవంతం చేసి మరీ బాక్సింగ్కి తీసుకువెళ్లారు. అత్తయ్య గారికి చాలా కోపం వచ్చిందని నాకు అర్థమైంది. అంతా మీ వల్లే. ఇక్కడ నిలబడి ఇలాగే డిస్కషన్ పెడతావా? వెళ్ళి రెడీ అవుతావా? అయ్యో, ఇప్పుడే రెడీ అవుతాను సార్. బ్రెయిన్లెస్. పొద్దు పొద్దునే నా మొహాన మజ్జిగ నీళ్ళు పోయకుండా యాడిపోయావే? గంగ పేరు మీద పూజ చేద్దామని గుడికెళ్ళానయ్యా. గంగ కోసం కుంకుమ కూడా తీసుకొచ్చాను, కానీ ఏం చేద్దాం, మన వాడికి వెళ్ళడానికి ఇల్లేదు. సీని చేతికిచ్చి పంపిస్తాను.